నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. టెంపరీ ట్రంప్ ఎంత పని చేస్తున్నాడో, తన దుందుడుకు వైఖరి ప్రపంచానికి పెను ముప్పునే తేనందా? అణ్వాయుధాల పోటీకి అమెరికా ప్రెసిడెంట్ కారణమవుతున్నాడా? న్యూక్లియర్ వెపన్స్ రేస్లోకి చాలా దేశాలు వచ్చేస్తున్నాయి. కొన్ని తమ దేశ భద్రత భరోసా కోసం అణ్వాయుధాలని సమకూర్చుకుంటుంటే, ఇంకొన్ని దేశాలు ప్రత్యర్థుల్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. కత్తికి రెండు వైపులా పదునుండొచ్చు, కానీ న్యూక్లియర్ వెపన్కు 360 డిగ్రీలు ప్రమాదకరమే. దీన్ని ప్రపంచాభివృద్ధి కంటే వినాశకారిగానే చూడాల్సి వస్తోంది. డొనాల్డ్ ట్రంప్ కావాలని అన్ని దేశాలను న్యూక్లియర్ వెపన్స్ రేస్లోకి దించుతున్నాడా? ఏం జరుగుతోంది అసలు? అణ్వాయుధాల పోటీకి కారణమా? న్యూక్లియర్ వెపన్స్ రేస్ లోకి అన్ని దేశాలు వచ్చేస్తున్నాయా? ఏ దేశాలు అణ్వాయుధాల రేసులో ఉన్నాయి? అమెరికా వల్లే ప్రపంచ దేశాలు అణ్వాయుధాల వేటలో దిగాయా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి ప్రపంచంలో మరోసారి అణ్వాయుధాల పోటీకి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. అమెరికా చేపట్టిన సైనిక చర్యలు ప్రపంచ అణు భద్రతను తీవ్రంగా దెబ్బతీశాయి అని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతి మొహసెన్ రజాయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ట్రంప్ చర్యలు ఇతర దేశాల్లోనూ భద్రతాపరమైన ఆందోళనలు పెంచుతున్నాయి. అణ్వాయుధాలు లేని దేశాలు తమ రక్షణ కోసం వాటిని సమకూర్చుకోవాలి అన్న ఆలోచనకు అమెరికా విధానాలు ఊతమిస్తున్నాయని ఇరాన్ విమర్శిస్తుంది. అంతేకాదు, దీంతో ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల వ్యాప్తి ప్రమాదం పెరుగుతుందన్న భయాందోళనలు కలుగుతున్నాయి. ప్రపంచంలో కొత్త అణ్వాయుధ పోటీ తీవ్రతరం కావడానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలు ఒక కారణమే. అయినప్పటికీ మారిన ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశాల మధ్య రోజురోజుకు పెరుగుతున్న ఘర్షణ, రక్షణ అభద్రతా భావాలు దీనికి ప్రధాన కారణాలు. 1987 నాటి చారిత్రాత్మక ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం, ఓపెన్ స్కైస్ ఒప్పందం, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడం దశాబ్దాలుగా ఉన్న ఆయుధ నియంత్రణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. అమెరికా అణురక్షణ బడ్జెట్ ను పెంచి నయా అణ్వాయుధ రూపకల్పనకు మొగ్గు చూపడం, రష్యా, చైనా లాంటి సమ ఉజ్జీలుగా ఉన్న దేశాలు తమ ఆయుధగారాలను విస్తరించే పనిలో పడ్డాయి. ప్రపంచంలో కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు అణ్వాయుధ రేసులోకి రావడం లేదు. అణువ్యాప్తి నిరోధక ఒప్పందం పరిధిలోని చాలా దేశాలు ఇప్పటికీ అణ్వాయుధాలకు దూరంగానే ఉన్నాయి. అయితే అంతర్జాతీయ రక్షణ హామీలపై నమ్మకం తగ్గిపోవడంతో అనేక ప్రాంతీయ దేశాలు స్వయం ప్రతిపత్తి కలిగిన అణురక్షణ వైపు ఆలోచించడం మొదలుపెట్టాయి. పాత ఆయుధ నియంత్రణ పరిస్థితులు చెల్లిపోవడంతో అమెరికా, రష్యా దేశాలు ఇంటర్ కాంటినెంట్ బాలిస్టిక్ మిసైల్స్, సర్మాట్ అణుక్షిపణులు, హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ వంటి అధునాతన అణ్వాయుధాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి. చైనా అత్యంత వేగంగా అణ్వాయుధాల సామర్థ్యాన్ని విస్తరిస్తుంది. వందలాది కొత్త సైలోస్ నిర్మాణం ద్వారా తన అణు వార్ హెడ్ల సంఖ్యను భారీగా పెంచుకుంటుంది. ప్రపంచంలో అణు ఆయుధాల పోటీ స్టార్ట్ అయిందంటే ఒక డొనాల్డ్ ట్రంప్ తప్పు కాదు. రష్యా, చైనా కూడా ఎక్కువ బాధ్యత ఉన్నది. చిన్న చిన్న దేశాల దగ్గర, పాకిస్తాన్, నార్త్ కొరియా దగ్గర అణు ఆయుధాలు చేరిపోయినాయంటే చైనా ఇచ్చిందని అందరికీ అనుమానం. 1968లో 191 దేశాలు
ఒక సంతకం పెట్టారు. అణు ఆయుధాలు పెంచకుండా న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ అని పెట్టుకుని సంతకం పెట్టింది. భారతదేశం పెట్టలేదు, ఎందుకంటే పాకిస్తాన్ పెట్టలేదు అని సంతకం. అది అందరూ ఇప్పుడు అది జరుగుతూ ఉన్నది, కానీ దానికి ఆ ట్రీటీకి ఎవరు ముఖ్యత ఇవ్వట్లేదు. అలాగే 1991లో అమెరికా రష్యా దగ్గర 90% అణు ఆయుధాలు ప్రపంచంలో ఉన్నాయని, వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ సంతకం పెట్టారు. స్టార్ట్ అనే ట్రీటీ పేరు దాన్ని. మనం ఇద్దరూ ఇంక బయటికి చాలా జాగ్రత్తగా మాట్లాడుకుందాం, టెస్టింగ్ చేయం, ఈ మన దగ్గర ఉన్న మిసైల్స్ కూడా తగ్గించుకున్నాం, చాలా ప్రోగ్రెస్ చేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక ఆయన అనుమానం, వీళ్ళు మన దగ్గర దాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, సో రేస్ రానే అది ఆయన దిగిపోవటం వల్ల ఈవేళ విశేషమైన రేస్ మాత్రం ప్రపంచంలో జరుగుతుంది. కొత్త రకం ఘన ఇంధన ఖండాంతర క్షిపణులు, వ్యూహాత్మక చిన్న తరహా అణ్వాయుధాల పరీక్షలను ఉత్తర కొరియా ముమ్మరం చేసింది. ఇటు ప్రాంతీయ భద్రతా కారణాలు, సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల కారణంగా భారత్, పాక్ లాంటి దేశాలు తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయి. ఇందుకోసం MIRV అంటే ఒక క్షిపణి ద్వారా బహుళ లక్ష్యాలను ఛేదించే సాంకేతికతను, జలంతర్గామి ఆధారిత అణు వ్యవస్థలను పటిష్టం చేసుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అణు ఆయుధాల వ్యాప్తి వేగంగా జరుగుతోంది. ఎంత చిన్న దేశమైనా తన దగ్గరున్న శక్తి మేరకు అణ్వాయుధాలను తయారు చేయడంలో బిజీ అయ్యాయి. ఇరాన్పై అమెరికా దాడులు, ఇరాన్ దాన్ని ధీటుగా ఎదుర్కొంటున్న తీరు, ఇదంతా గమనిస్తున్న పలు దేశాలు రేపు అగ్రరాజ్యంతో తమ పరిస్థితి కూడా ఇలా ఉంటే ఏం చేయాలన్న ఆందోళనలో ఉన్నాయి. అందుకే నార్త్ కొరియా లాంటి చిన్న దేశం కూడా అణ్వాయుధాలను సమకూర్చుకుంటూ కాలర్ ఎగరేస్తోంది. ఇది ప్రపంచాభివృద్ధికి అయితే పర్లేదు, కానీ పొరపాటున ప్రపంచ వినాశనానికి దారితీస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? దీనికి మూల కారణం, బాధ్యత ఎవరిది? అమెరికా సైనిక చర్యలు ప్రపంచ అణు భద్రతకు విఘాతమా? ట్రంప్ తీరుతో ఇతర దేశాల్లో భద్రతాపరమైన ఆందోళనలు. ప్రపంచ వ్యాప్తంగా అణు ఆయుధాల వ్యాప్తి అత్యంత ప్రమాదకరం. అమెరికా లాంటి దేశాలు తమ దేశంపై విరుచుకుపడితే, లేదా ఇరుగు పొరుగున ప్రత్యర్థులుగా ఉన్న దేశాలు తోక జాడిస్తే భయపెట్టేందుకు చాలా దేశాలు ఇప్పుడు అణు సామర్థ్యం వైపు అడుగులు వేస్తున్నాయి. ఒప్పందాలు రద్దయిన తర్వాత యురేనియం శుద్ధిని ఇరాన్ 60% పైగా పెంచుకుంటూ ఆయుధ తయారీకి అవసరమైన సాంకేతిక అంశాల వద్దకు చేరుకుంది. గత కొన్ని నెలలుగా ఇరాన్ కొమ్ములు వంచాలని అమెరికా శతవిధాలా ప్రయత్నించింది. కానీ అమెరికా ఒత్తిళ్లకు ఇరాన్ తలొగ్గబోదని రజాయ్ స్పష్టం చేశారు. ఇరాన్పై చర్యలకు సహకరించే పొరుగు దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తుంది. ట్రంప్ మరొకసారి సైనిక చర్యకు దిగితే ఇరాన్ నుంచి భారీ స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందన్నారు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలను పునరుద్ధరించేందుకు ఈజిప్ట్ ప్రయత్నాలు చేస్తుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఈజిప్ట్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటు అణ్వాయుధాల్ని పోగు చేసుకుంటున్న దేశాలు కూడా ఉన్నాయి. అమెరికా అణురక్షణ గొడుగుపై మాత్రమే ఆధారపడటం సరిపోదని దక్షిణ కొరియా, జపాన్ లాంటి దేశాలు సొంతగా అణు నిరోధక శక్తిని పెంచుకుంటున్నాయి. దీనిపై అంతర్గత రాజకీయ చర్చలను చేపట్టాయి. ఇరాన్ అణ్వాయుధాన్ని సాధిస్తే ప్రాంతీయ సమతుల్యత కోసం తాము కూడా అణు సామర్థ్యాన్ని పెంచక తప్పదని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. ఈ రకంగా అణ్వాయుధాల రేసులో దేశాలు ఉండటం ప్రపంచానికి లాభమా, నష్టమా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజానికి అణ్వాయుధాల వల్ల సైనిక, భౌగోళిక, దౌత్యపరంగా కొన్ని వ్యూహాత్మక ప్రయోజనాలుంటాయి. కానీ మానవాళి మనుగడ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ పరంగా సంభవించే నష్టం చాలా ఎక్కువ.
దేశాలు పరస్పరం అణ్వాయుధాలతో నాశనం అవడమనే భయం వల్ల 1945 తర్వాత ప్రపంచంలో అగ్రరాజ్యాల మధ్య మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపడంలో అణ్వాయుధాలు పరోక్షంగా తోడ్పడ్డాయి. ఆత్మరక్షణ, భద్రత కోసం చిన్న లేదా తక్కువ సైనిక బలమున్న దేశాలు అంటే ఉత్తర కొరియా లాంటి దేశాలు అణ్వాయుధ శక్తిని పెంచుకుంటున్నాయి. దీనివల్ల అగ్రరాజ్యాలు శత్రు దేశాల ఆక్రమణ నుంచి తప్పించుకోవడానికి, తమ ఉనికిని కాపాడుకోవటానికి వీటిని ఆయుధంగా వాడుతున్నాయి. అణ్వాయుధాలు లేని దేశాలు కంటే అవి ఉన్న దేశాలకు అంతర్జాతీయ వేదికలపై నిర్ణయాత్మక శక్తి, ప్రాధాన్యత గల దేశాలుగా గుర్తింపుంటుంది. 2018లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాను అమెరికాకున్న ట్రీటీని చెప్పేశాడు. నాకు అక్కర్లేదు అన్నాడు. ఆ సమయంలో ఎక్స్పర్ట్స్ అందరూ ఏమన్నారంటే, ఆ ట్రీటీని నచ్చకపోతే మళ్ళీ మాట్లాడి కొంచెం టైటన్ చేయి, ఇరాన్ మీద పర్సూ చేయనే చేయకుండా ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఇరాన్తో యుద్ధం అవటం. ఇరాను ప్రతి దేశం దగ్గర కూడా మన దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉంటే బాగుంటాయి, ఇతర దేశాలు మన దగ్గర రావు. అదే కాకుండా ఈ బాధ్యత లేని దేశాలు పాకిస్తాన్, నార్త్ కొరియా మేము వాడేస్తాం పక్క దేశాల మీద అని ఓపెన్గా చెప్పినా ఎవరు వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు. వాళ్ళతో ఇంకా స్నేహం చేసుకుందామని కొన్ని అరబ్ దేశాలు వాళ్ళతో, పాకిస్తాన్తో, నార్త్ కొరియాతో ఇంకొన్ని దేశాలు కూడా కలుస్తున్నారంటే తప్పకుండా ఈ సూపర్ పవర్స్ కంటే కొద్దిగా తగ్గిన ఉన్న చైనా, రష్యా, యూరప్ దేశాలది బాధ్యత ఉండాలి. యూరప్కి ఎంతో అనుభవం ఉండి, ఎంతో ఆస్తులు ఉండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఇంకోళ్ళు ఎవరో చేస్తారనుకున్నారు. కాబట్టి యూరప్, అమెరికా, చైనా, రష్యా మీద ఎక్కువ బాధ్యత. ఈవేళ ప్రపంచం రేస్ అనేది జరిగిపోతుంది. ఎక్కడి వరకు వెళ్తుంది, ఎవరు వాళ్తారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి బాధ్యత వాళ్ళు ఈ విషయంలో మాత్రం పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్నది. అణ్వాయుధాల దేశాల వినాశనానికి దారి తీస్తాయన్న వాదనలు లేకపోలేదు. ఒక్క న్యూక్లియర్ వెపన్ ప్రయోగించడం వల్ల సెకండ్ల వ్యవధిలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు, నగరాలు బూడిదైపోతాయి. 1945లో హిరోషిమా, నాగసాకిలలో జరిగిందదే. అయితే ఇది సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదుల చేతికి చిక్కితే ప్రపంచ ఊహించని వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అణ్వాయుధాలు నిజంగా శాంతిని కాపాడే సాధనాలు కావు. ఇవి కేవలం భయపెట్టడం వల్ల తాత్కాలిక శాంతిని మాత్రమే నెలకొల్పుతాయి. కాబట్టి అగ్రరాజ్యాలతో పాటు అణుశక్తి గల దేశాలు సిద్ధాంతపరమైన లాభాల కంటే ఆచరణలో వాటి వల్ల జరిగే వినాశనాన్ని గుర్తుపెట్టుకోవాలి అనేది నిపుణుల సూచన.